హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో నాకెంతో ఇష్టమైన బనానా హల్వా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను ఫస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు టేస్ట్ చేశానండి. నాకైతే బాగా నచ్చింది అండ్ ఎలాగైనా చెయ్యాలి ఎప్పుడైనా అని అనుకున్నాను. ఫైనల్లీ చేశాను. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ ఇందులో వాడేవి కూడా అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. దీనికోసం 2 అరటిపళ్ళు తీసుకోండి. ఇవి కొంచెం లావువి, సన్నగా ఉండేవి అయితే ఒక 3 తీసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ పిల్లలకి చిన్న చిన్న చాక్లెట్స్లో చేసి కూడా పెట్టచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ కన్నా తక్కువ బెల్లం వేసుకోండి. 1/4 కప్పు అలా వేసుకోండి. అందులో కొంచెం వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకోండి. పాకం అది అవసరం లేదు, కరిగితే చాలు. జస్ట్ మొత్తం కరిగిన తర్వాత వడకట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అందులోని జీడి పలుకులు కొన్ని వేసుకొని వేగించుకోండి. కావాలంటే కిస్మిస్, బాదం ఇవన్నీ వేసుకోవచ్చు. ఏవి మీకు అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. జీడిపప్పులన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ హల్వా టేస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ అందులోనే ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా బనానా ప్యూరీ, మొత్తం అందులో వేసేసుకోండి. బాగా దగ్గరికి అయినంత వరకు బాగా ఉడికించుకోండి. ఇదంతా ప్యాన్ నుంచి సపరేట్ అయినంత వరకు కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ పడుతుంది. నేను బనానాతో కేక్ కూడా చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొంచెం నెయ్యి వేసుకోండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటే హల్వాకి టేస్టే వేరు కదా. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఒక 2-3 స్పూన్స్ పడుతుంది నెయ్యి. ఇప్పుడు కన్సిస్టెన్సీ మొత్తం థిక్గా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు అందులోని ముందుగా వడకట్టి ఉంచుకున్న బెల్లం సిరప్ మొత్తం వేసేసుకోండి. నేను ఇప్పుడు వడకట్టుకుంటున్నాను. చూసారు కదా, మళ్ళీ పల్చగా అయిపోయింది. ఇప్పుడు అదంతా మళ్ళీ థిక్గా అవ్వాలి. థిక్గా అయినంత వరకు అలా కలుపుతూ ఉండాలి, ఉడికించుకోవాలన్నమాట బాగా. ఈ హల్వాని మనం థిక్గా పల్చగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. నేను ఈ హల్వాని కొంచెం థిక్గా చేస్తున్నానండి, ఎందుకంటే చాక్లెట్స్ లాగా చేసి పిల్లలకి పెట్టచ్చు. అందుకని కొంచెం థిక్గా చేసుకుంటున్నాను. ముద్దురుగా అంటే ఏం లేదండి, కొంచెం బెల్లం ఎక్కువ తీసుకొని అరటిపళ్ళు తక్కువగా తీసుకొని బెల్లం పాకం బాగా ముదిరేంత వరకు ఉంచేయడమే. అదే థిక్నెస్ అంటే. ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది కదా. అందులోని ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పలుకులు కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. హల్వా చూసారా, నురగ కనిపిస్తుంది కదా. అలా కనిపిస్తే కొంచెం ముద్రనట్టు అనమాట. చూసారు కదా, కొంచెం చల్లారేసరికి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాక్లెట్స్లా చేసుకొని లేదా ఏదైనా స్వీట్ లాగా చేసుకొని పిల్లలకి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అండ్ బయట చాక్లెట్స్ కన్నా ఇవి బెస్టే కదండి, హెల్తీ కూడా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రౌండ్ బాల్స్లో కానీ లేదా ఓవల్ షేప్లో కానీ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒక స్వీట్ లాగా తయారు చేసి లేదా చాక్లెట్ లాగా చేసి మీ పిల్లలకి పెట్టచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.